హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది స్టోరీ చదివేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు. ఇషికాకు రింగు పెట్టడానికి అభి చేతిని ముందుకు చాపాడు. ఇసుక గుండె దడదడమని కొట్టుకుంటూ ఉంది. ఇంతలోనే ఆపండి అని గట్టిగా మొత్తం హాల్లో మారుమ్రోగే శబ్దం. అక్కడున్న ప్రతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి అటు తిరిగి చూస్తారు. స్టేజ్ మీద ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచి మీరా, ఆమెతో పాటు ప్రణయ్, కొంతమంది పోలీసులు నడుస్తూ లోపలికి వస్తున్నారు. మీరా కళ్ళల్లో కన్నీళ్ళు. హాల్లో ఉన్న వాళ్ళంతా ఏమైంది, ఎందుకు పోలీసులు వచ్చారు, ఆ అమ్మాయి ఎవరు అంటూ చర్చలు మొదలుపెట్టారు. అభిముఖం ఒక్కసారిగా వాడిపోయింది. రింగ్ ఇసుక వేళ దగ్గరే నిలిచిపోయింది. ఇసుక ఒక్క క్షణం అశోక్ వైపు చూస్తుంది. అశోక్ కుర్చీలోనే ఉన్నాడు, కానీ తన ఫేస్లో సైడ్ స్మైల్ పోయి కళ్ళల్లో సీరియస్నెస్తో ఇషికాని చూస్తాడు. అభి ముఖం కోపంతో ఎర్రగా మారింది. ఆ సమయంలో మీరా ముందుకు వచ్చి అందరి ముందు గట్టిగా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అభి, నువ్వు నన్ను ప్రేమించావు, నేను కూడా నిన్ను ప్రేమించాను. అందరూ ఒక్కసారిగా షాక్గా ఆమె వైపు చూస్తారు. అభి వెంటనే ఒక అడుగు ముందుకు వేసి చేతిని చూపిస్తూ, హే మీరా, నీకేమైనా పిచ్చా ఏంటి, డ్రామా, నీకు నాకు లవ్ ఏంటి? దానికి మీరా, అభి, నేను నిన్ను మర్చిపోలేను, ఏం జరిగినా నిన్ను విడిచి ఉండలేను, నిన్నే ప్రేమిస్తున్నా అంటూ ఏడుస్తూ చెప్తుంది. అభి, గో టు హెల్ డాడ్, ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, అనవసరంగా ఇక్కడికి వచ్చి నాన్ సెన్స్ చేస్తుంది. అందరూ షాక్లో ఉండగానే మీరా ఫ్రెండ్స్ ఇద్దరు ముందుకు వచ్చి కోపంగా, అభి, మేము కూడా తెలీదా, మీరా నువ్వు రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నీ మాటలు విని మా ఫ్రెండ్ ఇలా అయింది. అభి పూర్తిగా షాక్ అయ్యి కళ్ళను పెద్దగా చేసుకుంటాడు. వెంటనే, ఇదంతా అబద్ధం, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని తీసుకెళ్ళండి, ఇక్కడికి వచ్చి నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి అభి వెనక్కి వెళ్ళబోతున్నాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ గంభీరంగా, మిస్టర్ అభి, మీరా గారు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఒక్క క్షణంలో హాల్లోనే శబ్దం. ఇన్స్పెక్టర్ మాట వినగానే రమేష్ గారు ముందుకు వచ్చి, కేసు ఏంటి ఇన్స్పెక్టర్ గారు అని కోపంగా అడుగుతాడు. ఇన్స్పెక్టర్, అవును రమేష్ గారు, మీరా గారు మీ కొడుకు అభి చాలా కాలంగా రిలేషన్స్లో ఉన్నారని, ఇంకా మీరా గారు ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పి అభి వదిలేయమని ఒత్తిడి చేసి వదిలి వెళ్ళిపోయాడని చెప్పి సెక్షన్స్తో కేసు ఫైల్ చేశారు. మీరా ప్రెగ్నెంట్ అన్న మాట వినగానే అభి ముఖం ఎర్రగా కోపంతో మండిపోతూ మీరా దగ్గరగా వచ్చి గట్టిగా, నువ్వు ప్రెగ్నెంట్ అంటావా, ఏం డ్రామా చేస్తున్నావు, ప్రెగ్నెంట్ అని అంటే నమ్మేస్తాను అనుకున్నావా? మీరా, అభి, నిన్ను నమ్మి నేను మోసపోయా, అందరూ ఎంత చెప్పినా నీపై ప్రేమతో నీ మాటలే నమ్మాను, నీకోసమే నా జీవితాన్ని పెట్టా, కానీ నీకు నా మీద ప్రేమ లేదని తెలిసి నా దారి నేను చూసుకుందామనుకున్నా. తర్వాత ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నప్పుడు నేను మోసపోయినట్టే నా బిడ్డ మోసపోకూడదని పోరాడాలని అనుకున్నా. మీరా కన్నీళ్ళను కారిస్తూ, ప్లీజ్ అభి, ఒకసారి మన బిడ్డ గురించి ఆలోచించు అని వేడుకుంటుంది. అభి, హే, అదెవరి బిడ్డ, నాదంటావా, నమ్మమంటావా, నన్ను నువ్వే చెప్పు, ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని ఇప్పుడు నా బిడ్డ అని అంటున్నావా? అంత పెద్ద అవమానాన్ని అందరి ముందు విన్న మీరా ఒక్కసారిగా కాళ్ళు వణికిపోతాయి. ఆమె చేతితో పొట్టని పట్టుకొని కిందకు జారిపోతుంది.
అప్పుడే ఒక గట్టి చెంపదెబ్బ అభి ముఖం మీద పడుతుంది. హాల్లో ఉన్న వాళ్ళందరూ ఉలిక్కి పడతారు. ఆ చెంపదెబ్బ కొట్టింది రమేష్ గారు. అభి తన చెంపను పట్టుకుంటూ షాక్గా తండ్రిని చూస్తాడు. రమేష్ గారు కోపంతో అభి కాలర్ పట్టుకుని, అభి, స్త్రీ గౌరవం ఎక్కడికి పోయింది నీలో? ఏ పరిస్థితి అయినా సరే ఒక అమ్మాయి గర్భం గురించి ఇలా మాట్లాడతావా? అది నీ బిడ్డ కాదు అని అనుకుంటే ప్రూఫ్ చేయి, కానీ ఇలాంటి మాటలతో ఒక అమ్మాయి గౌరవం నాశనం చేయడానికి నీకు ఏమాత్రం హక్కు లేదు. అభి, నేను ఎలా పెంచానని నా మీద నాకే సిగ్గేస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడే స్థాయికి ఎలా దిగజారిపోయావు నువ్వు? నేర్చుకున్నది ఇదేనా? అభి తల్లిదండ్రుల ముందు, అందరి ముందు అవమానంగా అనిపించడంతో కోపం ఎగిసిపడుతుంది. డాడ్, మీరు కూడా ఏంటి? ఎంజాయ్ చేసాం, కడుపు వచ్చింది, తీయించేస్తాం, అందులో ఇంత హంగామా ఏంటి? అప్పుడే మరో గట్టి చెంపదెబ్బ అభి మరోవైపు చెంప మీద పడుతుంది. ఈసారి కొట్టింది నిర్మలా గారు. నిర్మలా గారి చేతులు వణుకుతాయి, కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. చంపేస్తా నిన్ను, ఏమనుకున్నావురా? నీ వల్ల ఒక అమ్మాయి బతికే నాశనమైంది. నీ వల్ల ఒక బిడ్డ ప్రాణమే ప్రమాదంలో పడింది. నువ్వు మా ఇంట్లో పుట్టినందుకు నాకే సిగ్గుగా ఉంది. నువ్వు ఇలాంటి వాడవని నమ్మలేకపోతున్నాను నేను అని అంటారు. అభి రెండు చెంపలు ఎర్రగా మారిపోతాయి. అయినా సరే మొండితనం మాత్రం తగ్గదు. కోపం ఉరకలెత్తుతూ, అమ్మా, ఇలాంటి అమ్మాయిల్ని నమ్మకూడదు. డబ్బు కోసం ఏ డ్రామానైనా చేస్తారు. ఆమె ప్రెగ్నెన్సీ కూడా అంతా నాటకమే అని అరుస్తాడు. నిర్మలా గారు మరింత గట్టిగా ఆగ్రహంతో, అభి, నువ్వు మితిమీరుతున్నావు. ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడతావా అని వెంటనే, ఇన్స్పెక్టర్ గారు తనే అంటున్నాడు కదా ఇది డ్రామా అని, అయితే నిరూపించుకోమనండి. ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి, అభి, మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి, లేదంటే కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది అని హెచ్చరిస్తారు. అది విన్న అభి కోపంతో మీరాను చూస్తూ గొంతు పెంచి, హే మీరా, నువ్వే నా లైఫ్ని స్పాయిల్ అయిపోయింది, నువ్వే అన్నీ నాశనం చేస్తావు అని చెయ్యెత్తి మీరాను కొట్టడానికి ముందే అభి చెయ్యి గాల్లోనే ఆగిపోతుంది. ఆ చెయ్యి పట్టుకున్నది అశోక్. అశోక్ కళ్ళల్లో కోపం మండుతూ అభి దగ్గరికి ఒక అడుగు చేరి పళ్ళను బిగిస్తూ, అభి, అమ్మాయి పైన చెయ్యెత్తే హక్కు నీకు లేదు, ఆమెను అవమానించే హక్కు కూడా లేదు అని అంటాడు. అభి ఒక క్షణం భయంతో, ఒక క్షణం అవమానంతో అశోక్ని చూస్తుంటాడు. మీరైతే కళ్ళల్లో నీళ్ళు, కానీ ధైర్యంగా నిలబడుతుంది. అభి అశోక్ షర్ట్ కాలర్ పట్టి తన వైపు లాక్కుంటాడు. నువ్వెందుకు వచ్చావురా? ఎవర్రా నిన్ను నా విషయాల్లోకి రమ్మన్నది అని అడుగుతాడు. అశోక్ కూడా అభి షర్ట్ కాలర్ని వదలకుండా కళ్ళల్లోకి చూస్తూ, అభి, ఆపు నీ డ్రామాలు, చాలు. అమ్మాయిల జీవితంలో ఆటలాడడం ఇది నీకు మొదటిసారి కాదు. నీకు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో నీకు లెక్క ఉండకపోవచ్చు, కానీ నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని గర్జిస్తాడు. అభి కోపంగా చూస్తూ, ఏమంటున్నావురా నువ్వు? అభి, ఆపు అని ఒక్కసారిగా మీరా తన ముందు నిలబడుతుంది. దీంట్లో అశోక్ సార్ తప్పేమీ లేదు అభి, నేనే చావడానికి ప్రయత్నించా. మీరా, అవును అభి, నేను నిన్ను మర్చిపోలేక జీవితం వద్దనుకున్నా. చివరి నిమిషంలో అశోక్ సార్ వచ్చి నన్ను కాపాడాడు, నాకు అండగా నిలబడ్డారు. అభి, మీరా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా ఈ డ్రామా అని అరిచేలోపే మీరా తన బ్యాగ్ తెరిచి ఒక ఫైల్ని బయటకు తీస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్న ఆ
ఫైల్ను అందరి ముందు విప్పి చూపిస్తుంది. అభి కళ్ళు పెద్దవైపోతాయి. రమేష్ గారు లేచి, అభి, నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో. నిర్మలా గారు కళ్ళల్లో నీళ్లతో, అవునభి, నీ తప్పుకి నువ్వు బాధ్యత వహించాలి. రమేష్ గారు, మీరాని పెళ్లి చేసుకో, లేదంటే ఇంటి పరువు నేలమట్టమవుతుంది అని చెప్పి చైర్లో దుఃఖంగా కూర్చుంటారు. అభిముఖం ఎర్రగా మారిపోతుంది. ఇక తప్పించుకోలేనని తెలిసి కోపంతో తల తిప్పి ఇష్క వైపు చూస్తూ అభి తన చేతిలో ఫోన్ని చూపిస్తూ సిగ్నల్ ఇస్తాడు. ఇష్క ఆ చూపు చూసిన క్షణంలోనే భయంతో ముందుకు వచ్చి అందరి ముందు, లేదు, నేను అభిని పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. ఇషిక చెప్పిన ఆ మాటకి అందరూ షాక్ అయిపోతారు. నిర్మల, రమేష్ ఇద్దరూ ఒక్కసారిగా ఇషికాని చూస్తారు. మీరా ముఖం మాత్రం మాడిపోతుంది. మీరా ఏడుస్తూ అక్కడే అలానే కూర్చుండిపోతుంది. అశోక్ కుర్చీలోంచి లేచి ఆశ్చర్యంగా ఇషికాని చూస్తాడు. ఇషిక కన్నీరుతో ధైర్యంగా చెప్తుంది, అభి నా జీవితంలోకి వచ్చాడు. ఇది నా నిర్ణయం. అభితోనే నా పెళ్లి జరుగుతుంది అని ఇషిక ధైర్యంగా చెప్తుంది. అభి ముఖంలో వెంటనే క్రూరమైన స్మైల్ మెరుస్తుంది. ఎందుకంటే అతనికి తెలుసు ఇషిక తన కోసం అబద్ధం చెప్పిందని. అశోక్ మాత్రం హృదయం విరిగిన చూపుతో ఇషిక వైపు చూస్తూ, ఇషిక, నువ్వు ఏం చెప్పావో తెలుసా అని బాధగా గుండెల్లో నొప్పితో ఇషికాని సూటిగా చూస్తూ అడుగుతాడు.